జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మిగద్దె నుండి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించి అనంతరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్, బీజేపీ నాయకురాలు బోగా శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలంటే ఐక్యమత్యంగా ఉండాలని, జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల ఉద్యమాన్ని ప్రారంభించిన ఇటిక్యాల గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం అందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామల లావణ్య వేణు, బీసీ సంఘం అధ్యక్షులు రొట్టి శ్రీధర్, ఆర్గనైజింగ్ అధ్యక్షులు అనుబూరం చిన్నలింబాద్రి గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నవీన్, ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి బయ్యాని అంజయ్య, సంయుక్త కార్యదర్శి కొక్కెర చంద్రశేఖర్, మండల ముదిరాజ్ కార్యదర్శి అన్నం వేణు, మండల యాదవ్ సంఘం అధ్యక్షులు వాసరి రవి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉదయ్ శ్రీ గౌడ్, బీసీ సంఘం గౌరవ సలహాదారులు, కార్యవర్గ సభ్యులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇటిక్యాల గ్రామ ప్రజలు, మా తల్లులు, వదినమ్మలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ, మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ బిడ్డకు అవసరం. నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఇక్కడికి రాలేదు, మీ బిడ్డగా ఇక్కడికి వచ్చిన. మా తల్లులు, మా తండ్రులు అందరూ నన్ను చక్కగా ఆహ్వానించిండ్రు. ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చిన. మార్పు మొదలైంది, ఈ మార్పు అవసరం. కానీ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఒక గొప్ప మార్పు మొదలైనటువంటి గ్రామంగా ఇటిక్యాల్ నిలిచిపోతుంది. వేరే రూటుగా పోతారు అని చెప్పి భయం కొద్దీ మన పిల్లల్ని మనం చదివించలేకపోతున్నాం. కానీ అది తప్పు. ఒకటి ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రపంచాన్ని ఒక బోధించినటువంటి తత్వం కూడా మన ఎత్ర నార్యంతో పూజ్యంతే తత్ర దేవత నమస్తుతే. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ ఆ దేశం కానీ, రాష్ట్రం కానీ, జిల్లా కానీ, గ్రామం కానీ ఒక సస్యశ్యామలంగా ఉంటుంది, అభివృద్ధి పథంలో ఉంటుందని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించాడు. ఏదైనా దేవాలయం పూజ చేసుకున్నప్పుడు ఒక్క ఇటుకనే పూజ చేసి దాంట్లో వేస్తాడు. ఆ ఒక్క ఇటుక ఈనాడు ఇటిక్యాల గ్రామం పునాదిగా మారడం ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. మరి ఈనాడు మనం ఇలా ముగ్గు పోసుకున్నామని చెప్పేసి అన్న లింబాద్రన్న చెప్పిండు. అట్లనే ఉంది ఇటిక్యాల గ్రామం. చూస్తే ఇక్కడికి వచ్చేటోళ్ళు, ఈ ముగ్గు పోసకాడికి వచ్చేటోళ్ళు వస్తున్నారు, అక్కడ తినేటోళ్ళు తింటున్నారు. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఒక బీసీ బిడ్డగా నిజంగా కూడా చాలా సంతోషం అనిపించి, నేను అనుకునేదాన్ని బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండాలి, బీసీల యొక్క సంఘం జిల్లా లెవెల్లో చేయాలి, అది గ్రామ స్థాయి నుండి కూడా రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మొన్న వచ్చి వీళ్ళు ఇన్వైట్ చేస్తే ఎక్కడ చేస్తున్నారంటే రాయకల్ మండలం మొత్తం అనుకున్నా. కాకపోతే ఇటిక్యాల్లో ఉన్నటువంటి మొత్తం కూడా బీసీ కులాలన్నీ కూడా ఏకమై కార్యక్రమం చేసుకుంటున్నామంటే నిజంగా కూడా మీ ఇటిక్యాల్ ఈ యొక్క ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసినటువంటి నిర్వాహకులకు, పెద్దలకు, మన యొక్క బీసీ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ